హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు ట్రేడ్ ఎలా తీసుకున్నారు? నాదైతే ఫైనలీ ఒక స్టాప్ లాస్ పడ్డది. ఆఫ్టర్ 4-5 ప్రాఫిట్స్ తర్వాత ఒకటి పడ్డది. సో నేనైతే నా అనాలిసిస్ ప్రకారమే తీసుకున్నాను, బట్ స్టాప్ లాస్ పడ్డది. నో రిగ్రెట్, స్మాల్ పాయింట్స్. ఎందుకంటే కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ వచ్చిందన్నమాట. ప్రీవియస్ మంచి పాయింట్స్ గెయిన్ చేశాము. సో నేను ఈరోజు కూడా మొమెంటం ఎక్స్పెక్ట్ చేశాను. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను. ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా అనేది బ్యాంక్ నిఫ్టీ డిస్కస్ చేసేటప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో జనరలీ ఈ రోజు అసలు ఏం జరిగిందో చూద్దాము. సో నిన్న మనం అనుకున్నట్టే ఫెడ్ కనుక 25 to 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తే మంచి గ్యాప్ అప్ అవుతుంది అనుకున్నాం. ఎగ్జాక్ట్గా మనం అనుకున్నట్టే మంచి గ్యాప్ అప్ అనేది వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నిన్న క్లోజింగ్ ఇది, అండ్ గ్యాప్ అప్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఈ రేంజ్లో జరిగింది. 156 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత ఇమీడియట్గా కూడా గ్యాప్ అప్ అయిన వెంటనే కూడా ఫర్దర్గా హయ్యర్ సైడ్ అనేది మూవ్మెంట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 124 పాయింట్స్. అంటే నేను ఎవరైతే అందరికీ 99% నమ్మకం ఉండే అనమాట, ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని. సో అలా ఎవరైతే ప్రెడిక్ట్ చేసుకొని తీసుకొని ఉంటారో వాళ్ళకి ఆన్ స్పాట్ 300 రూపీస్, 300 పాయింట్స్ అంటే నిఫ్టీ స్పాట్లో 300 అంటే మనకు ఆప్షన్స్లో ఈజీగా వచ్చేసి ఒక 150 పాయింట్స్ దాకా వచ్చి ఉంటుంది. సో మంచి సెల్ ఆఫ్ అనేది చేసేసారు, ఇమీడియట్గా ఫాలో వచ్చింది. అయితే మనం జనరల్లీ ఏమనుకుంటాము, ఒక రెడ్ క్యాండిల్ పైన క్లోజర్ ఇస్తే మనం కంటిన్యూషన్ తీసుకోవచ్చు అనుకుంటాం కదా. కానీ నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన నేను ట్రేడ్ తీసుకోలేదు నిఫ్టీలో. సో 9:30కి రెడ్ క్యాండిల్ వచ్చింది, ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ క్యాండిల్ పక్కనే మళ్ళీ ఇమీడియట్గా ఒక ఆల్మోస్ట్ హయ్యర్ సైడ్లో అంటే 9:35కి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది అనమాట. బట్ స్టిల్ నేను ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇలాంటివి మనం గమనిస్తుండాలన్నమాట. ఇప్పుడు జనరల్గా ఒక యూట్యూబర్ వచ్చి చెప్పారు ఇట్లా రెడ్ క్యాండిల్ పైన క్లోజర్ ఇస్తే మనం ట్రేడ్ తీసుకోవచ్చు అన్నారు. అవన్నీ రియాలిటీలో వర్కౌట్ అవుతాయి, కానీ దాంతోపాటు ఇంకొన్ని అనాలిసిస్ కూడా మనం చేసుకోవాలన్నమాట. సో అప్పుడు నేనేం చేశానంటే ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాను. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రేంజ్లోనే మనకి ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. సో ఇక్కడ చెప్పాలంటే మీకు ఎగ్జాక్ట్గా 940 క్యాండిల్కి మనకి ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. ఓకే, ఇక్కడ 940 క్యాండిల్ ఎక్కడ ఉందో చూద్దాం. 940 క్యాండిల్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ 920కే బ్యాంక్ నిఫ్టీ అన్నది ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంటుంది కదా, ఆల్ టైమ్ హై దగ్గర మిటికేట్ చేసుకొని ఒక పెద్ద రిజెక్షన్ అన్నది తీసుకుంది. అంటే ఏంటి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అన్నది మనకి ఇక్కడ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో ఆల్ టైమ్ హై బ్రేక్ చేయాలంటే ఇమీడియట్గా బ్రేక్ అవ్వదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ ఒక గ్యాప్ అప్ వచ్చింది. దాని తర్వాత గ్యాప్ అప్ తర్వాత కూడా హ్యూజ్ ర్యాలీ వచ్చింది. అంటే ఎవరైతే హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళకి ప్రీవియస్ డే నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 725 పాయింట్స్, అంటే రఫ్గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఒక 350 పాయింట్స్ దాకా వచ్చినట్టే వాళ్ళకి. సో అంత ప్రాఫిట్ వచ్చినాక, అండ్ అది కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాక ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు చేసుకోరు? ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. మనం అనుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీ పైన ఇంపాక్ట్ పడ్డది, బ్యాంక్ నిఫ్టీ అయితే పక్క మన నిఫ్టీ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో ఇక్కడ ఇది ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అనుకున్నట్టే నేను ట్రేడ్ అన్నది తీసుకున్నాను. నా నెక్స్ట్ ఇమీడియట్ ఛాన్స్ ఎక్కడ ఉండే అంటే ఇక్కడ ఈ రేంజెస్లో తీసుకుందాం అనుకున్నాం. ప్రీవియస్ మన కరెంట్ క్యాండిల్ ఉంటుంది కదా, కరెంట్ డే క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర తీసుకుందాం అనుకున్నా, లో దగ్గర తీసుకుందాం అనుకున్నా. సో మనకి ఇక్కడ ఫామ్ అయింది, కానీ నాకు అక్కడికి కూడా స్టిల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే 10:45కి మనకి హ్యామర్ అనేది ఫామ్ అయింది. సో నా అనాలిసిస్ ప్రకారము నాకు 10:40 ఏమున్నా నేను ట్రేడ్ 9:45 వరకు మార్నింగ్ టైంలో తీసుకుంటే అప్పుడు మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మాక్సిమం 10 o'clock వరకు. ఇంకా నాకు అది మిస్ అయిందంటే నేను 12:30 వరకు మళ్ళీ ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోను. ఎందుకంటే అప్పుడు వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాల్స్ బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. నేను ఇది మల్టిపుల్ టైమ్స్ మన సెషన్స్లో కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. సో నేను వెయిట్ చేస్తాను. దాని తర్వాత నాకు ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ అన్నది ఒకటి ఉంటుంది, బట్ ఇది బ్రేక్ చేసేసుకొని కిందికి వెళ్ళిపోయింది. ఇంకా నేను కంప్లీట్గా నిఫ్టీ వేస్ట్ అని చెప్పేసి నేను వదిలేసాను. నిఫ్టీని చూడలేదు, ఎందుకంటే ఇది ఒక మేజర్ మన 4-5 days నుంచి ఒక రెసిస్టెన్స్ లాగా ఉండే అనమాట. సో దాన్ని కూడా మళ్ళీ ఫర్దర్ బ్రేక్ డౌన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ లోపల సైడ్ వచ్చింది. ఇంకా నాకు అనిపించింది ఓకే, ఈ రోజు కంప్లీట్లీ వాలటైల్ డే, ఈ రోజు నిఫ్టీకి అయితే ఛాన్స్ ఇవ్వద్దని నేను నిఫ్టీని పక్కన పెట్టేశాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నా. అది బ్యాంక్ నిఫ్టీ ఎందుకు తీసుకున్నది మీకు బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. సో జనరల్గా వచ్చేసి నిఫ్టీ నా అనాలిసిస్ ఈ రోజు ఇలా ఉండే అనమాట. ఇక్కడ ట్రేడ్ తీసుకోకపోవడానికి రీజన్, అండ్ ఆల్సో ఇక్కడ ట్రేడ్ తీసుకోకపోవడానికి రీజన్, అండ్ ఇక్కడ ట్రేడ్ తీసుకోకపోవడానికి కూడా రీజన్స్. ఇవి నేను 3 reasons మీకు చెప్పాను. సో రేపటి అనాలిసిస్ మనం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటే సింపుల్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి. ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే మనకి ఇది వచ్చేసి ఒక మేజర్ రెసిస్టెన్స్ అనమాట, ఒక టెంపరీ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు 45,470 పాయింట్స్ అనుకోండి, 47,470. సో అండ్ నేను దీన్ని బ్లాక్లో పెడతాను. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మూమెంట్ రావాలన్నా కూడా ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత దీనిపైన క్లోజర్ అన్నది ఇవ్వాలి. నేను పైన క్లోజర్ అన్నది ఇచ్చినాక మనకి రీటెస్ట్కి వచ్చినా లేకపోతే ఒక కొత్త స్వింగ్ ఫామ్ అయినా కూడా ఒక ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. విత్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట, 25,000
520 లెవెల్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈ హై అనమాట. సో 25,530 లెవెల్స్ ఉంటాయి మన ఫస్ట్ టార్గెట్. అది కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మనం అక్కడ సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇంకో క్యాండిల్ అని క్లోజర్ ఇచ్చేసి ఇంకా ఆటోమేటిక్గా ఈ ప్రీవియస్ డే హై అనేది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఈ లెవెల్ అనమాట. ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా మనం కంప్లీట్గా వచ్చేసి మన 25,685 లెవెల్స్ అన్నది చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ఉంది నా ప్లాన్ అయితే. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,530 లెవెల్, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ హై అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 25,611. మీరు ఇక్కడ హోవర్ చేస్తే మీకు ఇక్కడ పైన చూపిస్తుంటది ఈ హై, అంటే ప్రీవియస్ డే హై అనమాట రేపటికి. అది కూడా బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా మన ఇది ఆల్ టైమ్ అనమాట. మనం ఏదైతే ఫిబొనాచి త్రూ వచ్చిందో 25,680 లెవెల్స్ అనమాట. సో ఇవి వచ్చేసి నా 3 టార్గెట్స్. వాట్ ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి ఈ రోజులో, మళ్ళీ గ్యాప్ అప్ ఈ రేంజెస్ లో ఓపెన్ అయింది అనుకోండి, నేనైతే ఒకవేళ నా కొత్త స్వింగ్ ఫామ్ అయ్యి నాకు స్పేస్ ఉన్నట్టు అనిపిస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తే సేమ్ థింగ్ నా ఫస్ట్ టార్గెట్ మళ్ళీ ఇదే పెట్టుకుంటాను, 25,600 లెవెల్స్. అది కూడా మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ హైయర్ లెవెల్ వచ్చేసి 25,680 లెవెల్స్. ఇది ఒక సెటప్ అనమాట. ఇంకో సెటప్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ లిక్విడేట్ చేసుకుంటుంది. అలా అయితే నేను ఇక్కడ ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. మళ్ళీ అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సేమ్ థింగ్ 25,530 ఉంటుంది, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 25,600 లెవెల్స్ ఉంటుంది, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 25,680 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫ్లాట్ నుంచి గ్యాప్ అప్ సినారియోస్. ఒకవేళ కనుక నాకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్ గా డౌన్ సైడ్ అంటే ఇది కూడా బ్రేక్ డౌన్ అయ్యి, ఎందుకంటే నాకు డౌన్ సైడ్ వచ్చిందంటే నేను ట్రేడ్ ఇంట్రెస్ట్ లేనట్టు, ఎందుకంటే ఇది మొత్తం వాలటైలిటీ జోన్ అనమాట. మళ్ళీ ఇలాంటి మూవ్స్ వస్తుంటది. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఫ్రెండ్స్. అదొకటి మీరు కూడా చూసుకోండి. ఒకవేళ కనుక గ్యాప్ డౌన్ అయినా లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ ఫర్దర్ గా డౌన్ సైడ్ వచ్చినా, ఇది మొత్తం ఒక వాలటైలిటీ జోన్. చూడండి ఆల్మోస్ట్ మనకు చాలా డేస్ నుంచి లైక్ 12th సెప్టెంబర్ నుంచి మనకి ఇదే జోన్ లో తిరుగుతుంది, మళ్ళీ అదే జోన్ లోకి వచ్చి పడుతుంది. సో ఇది బ్రేక్ డౌన్ అయినాక మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గర వస్తే నేను అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాను, కానీ ఈ జోన్ లోపల మాత్రం నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. సో రేపు ఫ్లాట్ నుంచి హయ్యర్ సైడ్ మూవ్మెంట్ వస్తే మాత్రమే నేను ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకుంటా. అది ఫ్లాట్ నుంచి పై సైడ్ వచ్చినా పర్లేదు, గ్యాప్ అప్ నుంచి పై సైడ్ వెళ్ళినా కూడా పర్లేదు, బట్ ఓవరాల్ గా అయితే నేను బుల్లిష్ సైడ్ ఉండాలంటే హయ్యర్ సైడ్ ఉంటే మాత్రమే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఈ ప్రీవియస్ డే లో బ్రేక్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్ గా డౌన్ సైడ్ వచ్చినా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. మళ్ళీ పై సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చే వరకు నేను నిఫ్టీలో ట్రేడ్ అన్నది తీసుకోను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నా నిఫ్టీ అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి సెటపే. సో నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ఎలా స్టాప్ లాస్ ఇచ్చాను అన్నది మీకు చెప్తాను. సో మనం ఇది ఒక స్ట్రాంగ్ జోన్ అనుకున్నాము, దీనిపైన మనకు వచ్చిన ఈ రోజు నిన్న ఇలాంటి సెటప్ ఒకటి అనుకున్నాం అనమాట. ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అయినా హయ్యర్ సైడ్ వచ్చి ఏమైనా ఫామ్ అయినా ట్రేడ్ అన్నది పై సైడ్ తీసుకోవచ్చు, ఆల్ టైమ్ హై వచ్చేసి మన టార్గెట్ ఉంటుంది అనుకున్నాము. బట్ ఇమీడియట్ గా ఓపెన్ అవ్వడమే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 క్యాండిల్స్ అంటే 10 minutes క్యాండిల్లోనే మనకు కంప్లీట్ గా మన టార్గెట్ అన్నది హిట్ అయిపోయింది. సో నేను నాకు అసలు ఎంట్రీ ప్లేస్ చేసేంత టైం కూడా దొరకలేదు, నేను అది వదిలేసాను అనమాట. నేను ఫర్దర్ గా రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేశాను. రీట్రేస్మెంట్ వచ్చేసి లెవెల్స్ కి వచ్చింది అనమాట. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందో లైక్ 12:15 ఈ హై ఉంది కదా, ఈ హై లేకపోతే మార్క్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉండే నా ఎంట్రీ అన్నది. ఇది నా స్టాప్ లాస్ ఉండే. సో ఎగ్జాక్ట్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ అనేది నేను ప్లాన్ చేసుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి అట్లీస్ట్ 1:1.5 ఆర్ ఎల్స్ టాప్ ఇక్కడ వరకు అని పెట్టుకున్నాను అనమాట. బట్ ఇమ్మీడియట్ గా మీరు చూడొచ్చు మళ్ళీ వాలటిలిటీ క్రియేట్ చేసి నా ఎంట్రీ తీసుకున్న తర్వాత, అంటే ఆల్మోస్ట్ నేను 12:45కి ఎంట్రీ అన్నది తీసుకున్నాను. దాని తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ ఇమీడియట్ గా క్రాష్ అయిపోయి ఈ క్యాండిల్ దగ్గర ఎక్కడో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఇదనమాట. నేనైతే ఎంట్రీ కరెక్ట్గానే ప్లాన్ చేసుకున్నాను, బట్ మార్కెట్ ఈ రోజు నాకు ఇది డిసైడ్ చేసింది. నేను ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి రీజన్స్ కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. మనం ఎందుకంటే ఇక్కడ నుంచే మనము కంటిన్యూషన్ ట్రెండ్ కంటిన్యూషన్ అనేది వస్తుంది. సో నాకు ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి కన్సల్టేషన్ అనేది ఫామ్ అయింది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఒక ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కూడా ఫామ్ అయింది. మీకు డ్రా చేసి చూపిస్తాను కావాలంటే. పడ్డది ఓకే. ఫస్ట్ ఇక్కడ చాలా పెద్ద లిక్విడేట్ చేసుకుని మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళి ఇక్కడ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది అనమాట. ఇది బ్రేక్అవుట్ ఇచ్చి ఇంకా ఫర్దర్ హయ్యర్ సైడ్ వెళ్ళిపోతుంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఇక్కడ వరకు వెళ్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ ఏమైనా హయ్యర్ సైడ్ క్లోజర్ ఇస్తుందేమో అన్నట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ అలా కాకుండా ఇమీడియట్ గా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చిన స్టాప్ లాస్ అనేది హిట్ చేసేసింది. అండ్ మార్కెట్ లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, హెల్ప్లెస్, వీ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో రేపు నా ట్రేడ్ ప్లాన్ వచ్చేసి సింపుల్ ఫ్రెండ్స్. ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి,
ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, దీనిపైన మాత్రమే నా ట్రేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. సో ఇట్స్ లైక్ 53,115 లెవెల్స్, 53,115 లెవెల్స్ పైన నా ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాను. దాని తర్వాత నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదే ఉంటుంది, లైక్ 53,300 లెవెల్స్ నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే నేను ట్రైల్ చేస్తూ వెళ్తాను. ఇక్కడ ఇది ఇంకోటి కూడా ఉంటుంది మీకు మేజర్ థింగ్, ఈ రోజు హై అనమాట. అంటే రేపు అయితే ప్రీవియస్ డే హై అవుతుంది. ఆ హై ఏంటంటే 53,353 లెవెల్స్ అనమాట. సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఒక జోన్ లాగా పెట్టేసుకోవచ్చు, బుకింగ్ జోన్ లాగా. సో అక్కడి వరకు మనం వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఫర్దర్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ న్యూ ఎంట్రీస్ అన్నవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం సెల్ జోన్ ఫ్రెండ్స్. ఇఫ్ మీకు మార్కింగ్ కావాలంటే మార్క్ చేస్తాను. సో ఇది ఒక జోన్ అనమాట. ఇక్కడ వరకు నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, ఇక్కడ ఇనిషియేట్ చేస్తే ఇక్కడ వరకు నా టార్గెట్ ఉంటుంది. ఫర్దర్ అది కూడా బ్రేక్అవుట్ ఇచ్చి హైయర్ సైడ్ వెళ్తే నేను అయితే ట్రైల్ చేసుకుంటాను. అండ్ ఇంకొక సినారియో, ఇంకా మల్టిపుల్ సినారియోస్ ఫామ్ అవుతుంటాయి. సో ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ నాకు మళ్ళీ ఏమైనా ఎంట్రీ దొరికితే ఐఎమ్ రెడీ టు టేక్. అప్పుడు నా మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. అప్పుడు 53,100 లెవెల్ నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ ఇది నా సెకండ్ టార్గెట్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే దీన్ని మళ్ళీ ఒక బై జోన్ చేసేద్దాం కింద. ఆల్రెడీ మనం బ్రేక్అవుట్ ఇచ్చి హయ్యర్ సైడ్ సస్టైన్ అయ్యామన్నమాట ఈరోజు. సో ఇది మొత్తం ఒక బై జోన్ ఇప్పుడు మనకు. సో ఆ జోన్ లెవెల్స్ కావాలంటే సో ఇది వచ్చేసి జోన్ లెవెల్స్ మనవి. సో ఇక్కడ వచ్చినంత వరకు ఐఎమ్ రెడీ టు టేక్ ట్రేడ్ అనమాట. దీని కిందికి వస్తే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. మొత్తానికైతే దీని పైననే ఉండాలి నాకు. అండ్ మరీ మేజర్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతానైతే ఐమ్ అగైన్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ట్రేడ్ అనమాట. అంటే ఈ లెవెల్స్లో ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 53,200 లెవెల్స్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం అప్పుడు ఇంకా అన్సర్టైన్ ఉంటుంది అనమాట. మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికే మనకు ఉంటుంది అవైలబిలిటీ. సో ప్రీవియస్ డే ఈ క్లోజర్ దగ్గర నుంచి ఏమైనా దొరికితే హై సైడ్ వెళ్ళడానికి ఒక మినీ స్కాల్ప్ అన్నది దొరుకుతుంది. అంటే ఇలా వచ్చింది అనుకోండి, ఇలా ఓపెన్ అయితే మనకి ఇంకా ఫస్ట్ టార్గెట్ ఇదే ఉంటుంది. అది కూడా స్కాల్ప్ మూవ్స్ ప్లాన్ చేసుకోవాలి, పెద్ద పెద్ద మూవ్స్ అయితే కొంచెం కష్టమే. అండ్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చినాక మళ్ళీ ఒక వెరీ గుడ్ మూవ్ అన్నది వస్తుంది. సో అది రేపు ఇస్తుందా ఎప్పుడు ఇస్తుందా అని మనం చెప్పలేము. ఇప్పటికైతే ఎక్స్పెక్టెడ్ మూవ్స్ అయితే ఏం రాలేదు. మెయిన్గా అయితే నిఫ్టీలో రాలేదు. బ్యాంక్ నిఫ్టీలో అట్లీస్ట్ గుడ్ మూవ్స్ అన్నవి వచ్చాయి, కానీ నిఫ్టీలో అయితే ఇంకా పెండింగ్ ఉంది ఒక గుడ్ మూవ్ అన్నది. సో ప్రస్తుతానికి అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఇక్కడ నుంచి ఒక ట్రేడ్, ఫ్లాట్ ఓపెన్ అయ్యి హయ్యర్ సైడ్ వెళ్తే మాత్రం దీనిపైన ట్రేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇమీడియట్గా ఇక్కడ ఈ జోన్లో ఉంటుంది. ఎక్కడ నుంచైనా నేను ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకుంటా ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక హై సైడ్ వెళ్ళడానికి అయితే వెళ్ళొచ్చు, నథింగ్ రాంగ్. బట్ టైనీ మూవ్స్ అనేవి వస్తాయి, లైక్ ఒక 20 to 30, 35 పాయింట్స్ ప్లాన్ చేస్తూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.